అంశం రక్తదానానికి సంబంధించింది. జూన్ 14న ప్రతి జూన్ 14న ప్రపంచ రక్తదాన దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నారు. కార్ల్ ల్యాండ్ స్టీనర్ అనేటువంటి అతని జయంతి లేకపోతే పుట్టినరోజు సందర్భంగా దీన్ని జరుపుకుంటా ఉన్నాం. అంతకుముందు రక్తదానం అనేది లేదు. రక్తహీనత వచ్చినప్పుడు రక్తం ఇమ్మీడియేట్‌గా ఎక్కించలేక చనిపోయినటువంటి మరణాల రేటు ఎక్కువగా ఉండేది. సో, అందుకోసం 1900 సంవత్సరంలో రక్తాన్ని ఆయన ఏం చేశాడంటే ఏబీసీడీ కాదు. బి, ఏబి, ఓ. ఇప్పుడు కే అంటే అదే భాగం. ఈ 4 గ్రూపులే ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. వాటిని 4 విభజన చేశాడు. అతని జ్ఞాపకార్థం జరుపుకుంటున్నప్పటికీ రక్తం ఎక్కించడం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు ఒక మనిషి రక్తం ఇంకో మనిషికి ఎక్కిస్తే చనిపోయేవాళ్ళు. చనిపోవడం ఎందుకు జరుగుతుందనేది అంతుపట్టేది కాదు. 1900 సంవత్సరం నుంచి అసలు మనిషి రక్తంలో ఏ గ్రూపులు ఉన్నాయనేది 1900 సంవత్సరంలో స్టెయినర్ కనుక్కున్నాడు. అంటే ఏ గ్రూప్ వాళ్ళకి ఏ గ్రూపు, బి గ్రూప్ వాళ్ళకి బి గ్రూపు, ఏబి గ్రూప్ వాళ్ళు ఏబి గ్రూపు, ఓ గ్రూప్ వాళ్ళు విశ్వదాతలు ఉంటారు ఓ నెగిటివ్ అయితే. సో ఇది పిక్చరు. ఇది ఒక పిక్చర్ని తీసుకొచ్చిన తర్వాత ఏ గ్రూప్ వాళ్ళకి ఎక్కించిన తర్వాత రక్తహీనతతోని ఆపరేషన్లు జరిగినప్పుడు లేకపోతే బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్కి ఇంకా అట్లా చెప్పాల్సి వస్తే యాక్సిడెంట్లు అయినప్పుడు బ్లడ్ క్యాన్సర్ పేషెంట్లకి రక్తహీనత సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు 7% కంటే తక్కువ ఉన్నప్పుడు లేకపోతే 8% కంటే రక్తం తక్కువ ఉన్నప్పుడు లేకపోతే ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఈ విధ సందర్భాల్లో రక్తం అవసరం పడతా ఉన్నది. బ్లడ్ డొనేట్ చేయాల్సి వస్తుంది. ఇంకా యువతులకి టీనేజ్ పిల్లలు, యువతులు, మహిళలకు సంబంధించి ఇది గైనిక్ సమస్య ప్రకృతి సిద్ధంగా ఉన్నది. నెలసరి అంటారు, బైస్ట్ అంటారు, మెన్షన్స్ అంటారు. నెలకొకసారి బ్లీడ్ అవుతూ ఉంటుంటుంది. మగవాళ్ళకి ఆ సమస్య లేదు, అదృష్టవంతులు. ఎంత రక్తహీనత ఉంది. సరే అంగన్వాడీ సెంటర్స్ లేకపోతే ఆశా వర్కర్ల ద్వారా దేశవ్యాప్తంగా వాళ్ళకి పోలిక్ యాసిడ్, ఐరన్ మాత్రలు ఇస్తున్నారు, సంతోషం. మొన్నదాకా ఇది లేదు. రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళు అది కంటిన్యూస్గా వాడుతున్నారు. ప్రభుత్వం కూడా సంబంధించినటువంటి మండల కేంద్రాల్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో నెలకు సరిపడా, 2 నెలలకి, 3 నెలలకు సరిపడా ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలు ఇస్తున్నారు. స్వాగతిస్తూ ఉన్నాం. సో రక్తానికి సంబంధించి కృత్రిమ రక్తాన్ని మనం చూసుకున్నప్పుడు 100 లీటర్లు లేకపోతే ఒక 50 లీటర్లు ఇది చేస్తే అందులో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఉండాల్సినంత ఉండట్లేదు. అంటే 100 ప్యాకెట్లు ఎక్కిస్తారు ఒక మనిషికి. ఎన్ని రోజులు పడుతుంది? నెల రోజులు పడుతుంది. ఈలోగా వీడు చచ్చిపోతాడు. సో అందుకోసం ఇప్పటికైతే ఈ భవిష్యత్తులో అట్లా తయారు చేయరు అని నేను అనలే, కానీ ఇప్పటికైతే ఇప్పుడున్న పద్ధతుల్లో బ్లడ్ డొనేషన్ ద్వారా మాత్రమే రక్తదానం జరుగుతూ ఉన్నది. ఒక మనిషి రక్తం ఇంకో మనిషికి ఎక్కించడం షరతులు వర్తిస్తాయి. ఏ గ్రూప్ వాళ్ళు ఏదైతే ఉంటాయి, ఇప్పుడు మొత్తం 4 గ్రూపులు, కార్ల్ ల్యాండ్ స్టెయినర్ లెక్క ప్రకారం 4 గ్రూపులు ఉన్నాయి. ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూపు. ఇందులో ఈ 4 మళ్ళీ 4 ఉపవిభాగాలు ఉన్నాయి. ఏలో పాజిటివ్ నెగిటివ్, బిలో పాజిటివ్ నెగిటివ్, ఏ పాజిటివ్ నెగిటివ్, ఏబి పాజిటివ్ నెగిటివ్, ఓ పాజిటివ్ నెగిటివ్. ఈ 4 గ్రూపులు ఉన్నాయి. ఈ 4 గ్రూపులకు సంబంధించినటువంటి వాళ్ళు, ఏ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు ఆ గ్రూప్కి తీసుకెళ్తారు. ఇందులో ఓ గ్రూప్కి సంబంధించి ఓ నెగిటివ్ గ్రూప్ వాళ్ళు విశ్వదాతలు అంటారు. ప్రపంచంలో ఇండియాలో ఉన్నోళ్లే కాదు, తెలంగాణలో ఉన్నోళ్లే కాదు, వీళ్ళు అమెరికాలో వెళ్ళి కూడా బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. విశ్వదాతలు అంటారు. అమెరికా, ఆస్ట్రేలియా సంఘం ప్రపంచంలో మానవాళ్ళు ఎక్కడున్నా ఆ గ్రూపు కన్సర్న్ గ్రూప్ బ్లడ్ టెస్ట్ చేస్తారులేండి. ముఖ్యమైన టెస్టులు ఒక 5-6 చేస్తారు. బ్లడ్ ఒకళ్ళ బ్లడ్ ఏ అనే వ్యక్తి బ్లడ్, బి అనే వ్యక్తికి బ్లడ్ ఇచ్చేటప్పుడు ఒక 5 రకాల టెస్టులు చేస్తారు. అది కామన్ టెస్టు, హెచ్ఐవి ఎయిడ్స్ టెస్టు, ఇంకా సుఖవ్యాధులకు సంబంధించినటువంటి సిఫిలిస్ టెస్టు, దాని తర్వాత ఇంకో 2 టెస్టులు చేస్తారు. మొత్తం 5 రకాల టెస్టులు చేస్తారు. వాళ్ళ కొడుకు బ్లడ్ తల్లికి ఎక్కించాలన్నా, అన్న బ్లడ్ తమ్ముడికి ఎక్కించాలన్నా, తమ్ముడు బ్లడ్ అన్నకి ఎక్కించాలన్నా, తమ్ముడు బ్లడ్ అక్కకి ఎక్కించాలన్నా, బ్లడ్ ఎక్కించాలన్నా ఖచ్చితంగా ఈ 5 టెస్టులు చేస్తారు. ఈ 5 టెస్టులు అయిన తర్వాత, అవి లేని తర్వాతనే బ్లడ్ డొనేషన్ జరుగుతుంది. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ వర్తిస్తాయి. ఎవరైనా సరే ఇవన్నీ వర్తిస్తాయని తెలియజేస్తా ఉన్నాను. సో ఇప్పటికే అనుకున్నట్టుగా హెచ్ఐవి పేషెంట్స్, బి కామెర్లు, టైఫాయిడ్, వీటికి సిఫిలిస్ అనేటువంటి మొత్తం ఇంకొకటి 5ది సడన్గా గుర్తురాట్లా. మొత్తం ఈ 5 రకాల టెస్టులు చేస్తారు. ఈ 5 రకాల టెస్టులు చేసిన తర్వాతనే సొంత అన్నదమ్ములైనా, ఒక తల్లి కడుపుని పుట్టిన వాళ్ళైనా, ఎవరైనా ఎంత బ్లడ్ రిలేషన్ అని 5 టెస్టులు చేసిన తర్వాతనే ఇస్తారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి చాలా సీరియస్గా ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ కూడా రక్తం గ్రూపులు ఏబిసిడీలు వర్గీకరణ జరిగి బ్లడ్ డొనేషన్ పెరిగిన తర్వాత చాలామంది ప్రాణాలు కాపాడబడతా ఉన్నాయి. ఇప్పటికే చెప్పినట్టు యాక్సిడెంట్లు, డెలివరీలు జరుగుతుంటాయి. పిల్లలు కనేటప్పుడు డెలివరీ జరిగేటప్పుడు చాలా బ్లీడ్ అవుతూ ఉంది అనేది, అప్పుడు రక్తం అవసరం పడుతూ ఉంది అని చెప్పుకున్నాం. బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్కి, ఇంకా తలసేమియా పేషెంట్స్ ఏదైతే ఉన్నాయో, సికిల్ సెల్ తలసేమియా పేషెంట్లకు సంబంధించి కూడా మనం గతంలో మాట్లాడాం. వాళ్ళకి తలసేమియా పేషెంట్ సమస్య ఏంటంటే వాళ్ళ చాలామంది పిల్లలు కలుస్తూ ఉన్నారు. సో వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వాలి పాపం. నెలకు 10 నుంచి 20 వేలు పెన్షన్ ఇవ్వాలి వాళ్ళకి.
ఆ వ్యాధులకు సంబంధించి. ఈ మామూలు వృద్ధాప్య వితంతు పెన్షన్‌లకి ఇచ్చేలాగా 2000, 3000 ఇస్తే వాళ్ళకి మనం నష్టం చేసినోళ్ళం అవుతాం. ఎందుకంటే ఆ మెడిసినే ఉంటది. పొద్దాకల మెడిసిను అంటే ఆహ్, ఆహ్, బ్ల వాళ్ళు 30-35 రోజులకి బ్లడ్ ఎక్కించుకోవాలి. ఎందుకంటే అప్పటికి రక్త కణాలు సరిపోతాయి. జనరల్‌గా అంటే రక్త కణాలు 120 రోజులు సరిపోతాయి. మీకు గాని, నాకు గాని. అంటే ఈలోపుగా 120 రోజులంటే 119 రోజులు, 118 రోజులు ఈ పుట్టిన రక్త కణాలు మన బాడీలో టర్న్ ఓవర్ సైకిల్ చైన్‌లాగా అయితే బండి చైన్‌లాగా ఇట్లా తిరిగి వస్తా ఉంటుంటాయి. చనిపోతా ఉంటాయి, పుడతా ఉంటాయి కాబట్టి బ్లడ్ డొనేషన్ వీళ్ళకి అవసరం లేదు. కానీ తలసేమియా బాధితులు ఎవరైతే ఉన్నారో పిల్లలు గాని, పిల్లలు చాలామంది పెద్దోళ్ళు అవుతున్నారు చూస్తా ఉన్నాను. సో, వాళ్ళకి బ్లడ్ డొనేషన్ 35 రోజులకు ఒకసారి బ్లడ్ వాళ్ళకి మనం అందించగలిగితే వాళ్ళు ఈ సమస్యతోని వాళ్ళు చనిపోరు. ఇతర ఆరోగ్య సమస్యలని చెప్పలే గాని వాళ్ళకి నిండు నూరేళ్ల ఆయుష్ ఉంటుంది. అందుకోసం అప్పుడు రక్తదానం అవసరమవుతా ఉంది. కానీ సామాన్య దిగువ మధ్యతరగతి కుటుంబాలు చాలా ఈ సమస్య వచ్చినప్పుడు ఇదే ఉన్నది కాబట్టి వాళ్ళకి 15, 20 వేలు పెన్షన్ ఇయ్యమని అడుగుతా ఉన్నాం ఈ సందర్భంలో. సో, అందుకోసం ఆ విధంగా ముందుకెళ్ళాల్సింది. రక్తదానం అనేది ఎవరు చేయొచ్చు అనే దానికొచ్చినప్పుడు అందరూ చేయొచ్చా? ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదంటే ఈ 5 రకాల టెస్టులకు సంబంధించిన సమస్యలున్నోళ్ళు చేయకూడదు. దీంతోని పాటు ఎత్తు, లావు, బరువు, రంగు, కులం, మతం దీనికి సంబంధం లేదు. వీళ్ళందరూ బ్లడ్ డొనేట్ చేయొచ్చు. 18-60 సంవత్సరాల వయస్సు గల వాళ్ళు ఎవరు చేయొచ్చు అనే దానికి బ్లడ్ డొనేషన్ ఎవరు చేయొచ్చు అనే దానికొచ్చినప్పుడు 18-60 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయొచ్చు. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. డాక్టరు 60 సంవత్సరాలు దాటి 60-70 సంవత్సరాలు ఉంటే డాక్టరు, బ్లడ్ బ్యాంకులలో డాక్టర్లుంటారు. 60-70 సంవత్సరాల డాక్టర్లు కొంచెం హెల్తీగా ఉన్నాడంటే అట్లా తీసుకోవచ్చు. వాళ్ళు డాక్టరు యాక్సెప్టెన్స్‌తో డాక్టరు చూస్తాడు బ్లడ్ ఉందా లేదని. వాళ్ళు ప్రొఫెషనల్‌గా అందులో ఉన్నారు కాబట్టి అర్థమవుతది. టెక్నీషియన్స్ కూడా అర్థమవుతుంటది చూస్తే. ప్లస్ 18 సంవత్సరాల ఏజ్ అంటే 16, 17 ఏళ్ళకి కూడా చాలామంది పిల్లలకి బ్లడ్ 4, 5 లీటర్లు ఉంటుంది. జనరల్‌గా ఒక మనిషికి 4-6 లీటర్ బ్లడ్ ఉంటుంది. బ్లడ్ డొనేషన్ చేసేటప్పుడు ఎంత బ్లడ్ తీసుకుంటారంటే 350 ఎంఎల్ తీసుకుంటారు. ఇది బ్లడ్ డొనేషన్‌కి సంబంధించినటువంటి ఎజెండా ఇది. 5, 6 లీటర్ల బ్లడ్ ఉన్నోళ్ళకి 350 గ్రాములు, 350 ఎంఎల్ బ్లడ్ తీసుకోవడం వల్ల అంటే పావు లీటర్ కొంచెం ఎక్కువ. జనరల్‌గా 2.5 నుంచి 3 లీటర్ల మధ్య బ్లడ్ ఉంటే మనిషికి సరిపోతా ఉంది. మళ్ళీ రోజు తింటుంటాం కాబట్టి రోజు బ్లడ్ వస్తుంటది. అంటే బ్లడ్ వస్తుందంటే బాడీలో పెరుగుతా ఉంటుంటది బ్లడ్ పర్సెంటేజ్. మీరు హిమోగ్లోబిన్ చేయించుకోండి మగవాళ్ళకి ఎప్పుడు ఈ ఏమంటారు రక్తహీనత సమస్య ఉండదు. మహిళలకు వచ్చినప్పుడు రక్తహీనత సమస్య ఉన్నది. దాన్ని అధిగమించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. రక్తహీనతకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో బెల్లం పట్టి, ఆకుకూరలు, బెల్లం, ఖర్జూర ఏదైతే ఉన్నాయో ఈ రక్తాన్ని పెంచేటువంటివి చేయాలి. డైరెక్ట్‌గా చెప్పాల్సొస్తే ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఏదైతే ఉన్నాయో రోజు ఒకటి వేసుకోవాలి రక్తహీనత సమస్యలు ఉండేది. మహిళల్లో ముఖ్యంగా రక్తహీనత ఉన్నటువంటి వాళ్ళు ఇది ఖచ్చితంగా వాడితే మంచిదనే తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే మళ్ళీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి నెల వాళ్ళకి కట్టాల్సిన ట్యాక్స్ లాగా డబ్బులన్నీ వదిలించుకొని పేదరికంలోకి నెట్టేయబడతారు. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉన్నదనేది తెలియజేస్తా ఉన్నాను. అంటే రక్తాన్ని నేను తీసుకున్నాననుకో నేను గ్రహీతనవుతాను. రక్తాన్ని నేను ఇస్తున్నాననుకోండి రక్తదాతనవుతాను. అందుకోసమే రక్తదాత, రక్తగ్రహీత అని అంటారు. సో, ఏమున్నా కూడా గోప్యంగానే ఉంచుతారు. ఎవరు బ్లడ్ ఎవరికి ఇచ్చారు ఏదనేది కొంత తెలుస్తలే గానీ సో, రైట్స్ ప్రకారం చట్ట ప్రకారం నేను ఆడికి బ్లడ్ ఇచ్చినానని ఓపెన్‌గా చెప్పకూడదు. అది క్రైమ్ అవుతది. నీకు ఇష్టపూర్తిగా ఇచ్చావు. ఇంకోటేందంటే బ్లడ్ డొనేషన్‌కి సంబంధించి ఎవరికైనా ఏమైనా దానం చేయాలంటే మనం అన్నదానం చేయాలన్నా, వస్త్రదానం చేయాలన్నా, లేకపోతే ఇంకేమైనా దానం చేయాలన్నా అది డబ్బుతోనే ముడిపడి ఉన్నది. రక్తదానం అనేది మాత్రమే బ్లడ్ డొనేషన్ అనేది మాత్రమే మంచి మనసుతో ముడిపడి ఉన్నది. ఎందుకంటే మనకు బ్లడ్ ఉంటది. మనం తిన్న ఆహారం ప్రకారం బ్లడ్ ఉంటది. సో, మనం ఇవ్వటం అనేది ఇది మంచి ఇది. సో, బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల క్యాన్సర్ రాదు, హార్ట్ అటాక్స్ రావు. చాలా సర్వేలు ఇవే చెప్తున్నాయి. మెడికల్ రిపోర్ట్స్ కూడా మెడికల్ జర్నల్స్ కూడా ఇవే చెప్తా ఉన్నాయి. సో, అందుకోసం వీటి పట్ల మనం బ్లడ్ డొనేషను ఆల్వేస్ బెస్టే. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ చేసేవాళ్ళు మళ్ళీ ఇద్దామనుకుంటారు. ఒకసారి బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళు మళ్ళీ ఇద్దామనుకుంటారు. బ్లడ్ డొనేషన్ చేసినటువంటి వాళ్ళలో నేను కోటికి పైగా కేసులు చూశాను. కోటి కేసులలో రక్తదానం చేసినోళ్ళు ఎవరు చనిపోలేదు. అది మాత్రం నేను బరాబర్ చెప్పగలను. కోటి కాదు నేను చూసింది 100 కోట్లు, 1000 కోట్లు అనుకోండి. నేను విన్నది. ఎక్కడా కూడా రక్తదానం చేసినోళ్ళు చనిపోలేదు. అది మాత్రం బరాబర్ చెప్పగలను. ఎక్కడన్నా 100కి, కోటికి ఎక్కడన్నా వాడు తినకుండా వచ్చి అని ఇస్తే కొద్దిగా కళ్ళు తిరిగినట్టుంటాయి. అదొకటి మాత్రం నేను చెప్పగలను. అది ఉండొచ్చేమో. వాళ్ళకి ఒక పావుగంట, అరగంట బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రికాషన్స్ ఉంటాయి. ఒక అరగంట సేపు బెడ్ రెస్ట్ తీసుకోమని బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత. దాని తర్వాత ఏదైనా ఒక ఫుడ్ ఐటెమ్, ఒక పండు, ఒక అరటిపండు లాంటిది ఏదైనా తినమని, లేకపోతే ఒక జ్యూస్ తాగమని
తర్వాత మీకు ఒక అరగంట అయిన తర్వాత మీ పని మీరు చేసుకోవచ్చు. విశ్రాంతి కోసం ఒక పావుగంట నుంచి అరగంట మినిమమ్ రెస్ట్ ఉండాలి. తర్వాత మీరు ఏ పని చేసుకుంటారో ఆ పని చేసుకోవచ్చు. ఏం పని చేసుకుంటున్నారు? వ్యవసాయానికి సంబంధించిన పనులా? ఉద్యోగాలకు సంబంధించిన పనులా? లేకపోతే ఇతర రంగాలకు సంబంధించిన పనులు ఏ పనైనా చేసుకోవచ్చు. దానికి సంబంధం లేదు. ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దానికి హాఫ్ డే లీవ్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రక్తదానానికి సంబంధించి ఒకరోజు సెలవు ఇచ్చినా సంతోషమే. ఎందుకంటే ఆరోగ్యవంతుల్ని మనం ఇప్పటిదాకా మనం చాలా సందర్భాల్లో మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు, పొగాకు ఉత్పత్తుల సమస్యలు రైజ్ చేస్తూ మాట్లాడుతూ వస్తూ ఉంటాం. రక్తదానం చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఒకరోజు సెలవు ఇవ్వాలి. ప్రమోషన్స్‌లో గానీ, జాబ్స్‌లో గానీ రక్తదానం చేసిన వాళ్ళకి ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఒక 1% రిజర్వేషన్ పెట్టండి. స్పోర్ట్స్ కోటా పేరుతోని అవి పెడుతున్నారు కాబట్టి ఒక 1% బ్లడ్ డొనేషన్ పెట్టిన వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి 1% రిజర్వేషన్ ఇవ్వండి. దాని ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి ఆస్కారం ఉంటుంది. ఆ వైపుగా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంది. రక్తదానం ఎవరెవరికి చేయొచ్చు అనే దానికి వచ్చినట్టు ఏబీ గ్రూప్ వారు ఏబీ గ్రూప్‌కి చేయొచ్చు. ఏ గ్రూప్ వారు ఏబీ గ్రూపులకి ఏ గ్రూప్‌తోని పాటు ఏబీ గ్రూపులకి చేయొచ్చు. బి గ్రూప్ వారు బి గ్రూప్‌కి ఏబీ గ్రూపులకి రక్తదానం చేయొచ్చు. ఓ గ్రూప్ వాళ్ళు ఏ గ్రూప్‌కి చేయొచ్చు, బి గ్రూప్‌కి చేయొచ్చు, ఏబీ గ్రూప్‌కి చేయొచ్చు, ఓ గ్రూప్‌కి చేయొచ్చు. సో, ఓలో నెగెటివ్ వాళ్ళు ఇసుదాతలు అంటారు. ఆ విధంగా వీళ్ళు రక్తదానం చేయొచ్చు. ఆ విధంగా ముందుకు పోవచ్చు. సో, అందుకోసం సోదరులారా, సోదరీమణులారా, సో, గ్రూపులకు సంబంధించి మళ్ళీ బొంబాయి బ్లడ్ గ్రూప్ అని ఏదో ఒక సినిమాలో చూశాను. ఆ గ్రూప్ వాళ్ళు ఆ గ్రూప్ హిలన్‌కి ఆ బ్లడ్ గ్రూప్ వాళ్ళు కావాలి. ముంబై బ్లడ్ గ్రూప్ హీరో వెంట పడుతూ ఉంటారు ఆ సినిమా అంతా. సో, ఈ ఈ 4 ఉపవిభాగాలు 8లోనే ఉంటాయి వరల్డ్ లెవెల్‌లో. పంజాబ్‌లో కనుక్కుంటే పంజాబ్‌లో బ్లడ్ గ్రూపు, ముంబైలో కనుక్కుంటే ముంబై బ్లడ్ గ్రూపు, అమెరికాలో న్యూయార్క్‌లో కనుక్కుంటే న్యూయార్క్ బ్లడ్ గ్రూపు, లేకపోతే లండన్‌లో కనుక్కుంటే లండన్ గ్రూపు. వందల బ్లడ్ గ్రూప్ సబ్ గ్రూప్స్ ఉన్నాయి గానీ, ఈ వందలు, వేలు బ్లడ్ గ్రూప్స్ ఉన్నా కూడా భవిష్యత్తులో కనుక్కున్నాయి. ఇయన్నీ 4 ఉపవిభాగాలు 8లోకే వస్తాయి. సో, అందుకోసం దాన్ని నేను దృష్టిలో పెట్టుకోమని చెప్తా ఉన్నాను. సో, బ్లడ్ గ్రూప్స్‌కి సంబంధించి ఏబీ గ్రూప్ ఉన్నవారు అన్ని గ్రూపుల నుంచి, బి గ్రూప్ వారు బిఓ గ్రూపుల నుంచి, ఏ గ్రూప్ వారు ఏఓ గ్రూపుల నుంచి, ఓ గ్రూప్ వారు ఓ గ్రూప్ నుంచి మాత్రమే బ్లడ్ తీసుకోవాలనేది చెప్తా ఉన్నారు. సో, 18-60 సంవత్సరాలు 45 కేజీల బరువు ఉండాల్సిందే. ఎంత మట్టుకు ఇవ్వాలనే దానికి వచ్చినప్పుడు పల్స్ ఎంత ఉండాలనేది, బీపీ మరీ హెవీగా ఉండకూడదనేది. సో, ఇవన్నీ మనకి చెప్తున్నారు. ఒక మనిషి తన జీవితకాలంలో 125 సార్లు రక్తదానం చేయొచ్చు అనేది మనం ఇప్పటికే చెప్తా ఉన్నాం. సో, అందుకోసం సోదరులారా, సోదరీమణులారా, అంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు 128 మంది ప్రాణాలు కాపాడవచ్చు. ఆ చొప్పున ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో, ప్రతిసారి బ్లడ్ డొనేషన్ చేస్తే 672 మందిని కాపాడవచ్చు అనేది పెట్లైట్స్ ఏదో వచ్చినాయి కదా! పెట్లైట్ కౌంట్స్ ఇవన్నీ కూడా తెల్ల రక్త కణాలు కూడా ఎక్కిస్తున్నారు. పెట్లైట్ కౌంట్స్ ఎక్కిస్తా ఉన్నారు. కాబట్టి ఒక మనిషి అంతమందిని కాపాడవచ్చు అని చెప్తా ఉన్నారు. సేకరించినటువంటి బ్లడ్‌ని 35 రోజుల నుంచి 45 రోజుల పాటు నిల్వ చేస్తారు సంబంధించిన టెంపరేచర్స్ మధ్య. ఇందులో మళ్ళీ బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత 3 విభాగాలు ఉంటాయి. రెడ్ సెల్స్, ప్లాస్మా, ప్లేట్లెట్స్ ఈ 3 రకాలుగా మనకి చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ డెంగ్యూ జ్వరాలు వచ్చిన తర్వాత ఈ సమస్య ఇదవుతా ఉన్నది. సో, అందుకోసం సో, ఈ విధంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. రక్తదానం కంటిన్యూస్‌గా చేయటం వల్ల ఐరన్ కొంత తగ్గుతుంది. దానివల్ల ఊబకాయం తగ్గుతుంది. అంటే స్థూలకాయం అంటారు కదా! ఫ్యాట్ తగ్గుతారు. క్యాన్సర్ రాకుండా ఉంటుంది. గుండె సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. సో, 90 రోజులకు ఒకసారి బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. సో, ప్లేట్లెట్స్ డెంగ్యూ జ్వరాలు వచ్చిన తర్వాత వారం రోజుల గ్యాప్‌తోనే 24 ప్లేట్లెట్ దానాలు చేయొచ్చు అనేది గ్యాప్‌తోనే. అంటే సంవత్సరానికి వీళ్ళు లెక్క చెప్తున్నారు. వారానికి ఒకసారి చొప్పున 24 సార్లు ప్లేట్లెట్ కౌంట్స్ డొనేట్ చేయొచ్చు అని చెప్తా ఉన్నారు. సో, మంచిదే బ్లడ్ డొనేషన్ చేస్తే. కానీ ఆ పరిస్థితిలో ఉన్నామా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. రక్తదానానికి సంబంధించి నేను డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి గతంలో రిపోర్ట్ తీసుకుంటే 100 నుంచి 10% కూడా బ్లడ్ డొనేషన్ చేయట్లేదు. ఇది 50-60% దాకా వెళ్ళినప్పుడు రక్తదాన సమస్య తీరుతుంది. ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఆ ఇళ్లలో చిన్నమ్మ పిల్లలు, పెద్దమ్మ పిల్లలు, చిన్నాన్న పిల్లలు, పెద్దనాన్న పిల్లలు చాలామంది ఉంటారు. వాళ్ళెవరు బ్లడ్ డొనేషన్ చేయరు. మళ్ళీ వాట్సాప్ గ్రూపులో తగులుకొని సోషల్ మీడియా నిండా పోస్టులు పెడుతూ ఉంటారు. అత్యవసరం, అర్జెంట్ అని. వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో, రక్తదానం పట్ల అవగాహన ఎంత పెంచితే అంత మంచిది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. సో, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ
ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రక్తదానం చేసే వాళ్ళకి ఏదైతే ఉన్నదో సర్టిఫికేట్ ఇవ్వాలి. ఒకరోజు సెలవు, ప్రభుత్వ ఉద్యోగులైతే ఒకరోజు సెలవు ఇవ్వండి. ఉద్యోగాల్లో లేకపోతే ప్రమోషన్స్‌లో కూడా ఆహ్, ఏదైతే ఉన్నదో అది ఇవ్వండి. ఏమంటారు? రిజర్వేషన్ 1% పెట్టే ప్రయత్నం చేయండి. ఒకసారి బ్లడ్ డొనేషన్ చేసిన అనేది కాకుండా కొన్నిసార్లు బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళకి ఆ విధంగా ఇవ్వండి. దానికి సంబంధించి అవసరమైతే కన్సర్న్ సర్టిఫికేట్లు కూడా ఇస్తే బాగుంటుంది అనేది తెలియజేస్తా ఉన్నాను. సో, ఏదేమైనా రక్తదానం చేసినటువంటి వాళ్ళు దేశభక్తులనే నేనేస్తున్నాను. సమాజ నిర్మాణంలో భాగస్వాములే కాదు, వాళ్ళు దేశభక్తులు. ఎందుకంటే రక్తదానం చేసేటోళ్ళు వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. ఇతర ప్రాణాలు రక్షించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ రక్తదానం చేయాలంటే వాళ్ళు మంచి పౌష్టికాహారం తీసుకుంటారు. దురలవాట్లకు దూరంగా ఉంటారు. సో, వాళ్ళ కెరియర్ పట్ల నిబద్ధత కలిగి ఉంటారు. ఇంతకంటే మంచి పౌరులను మనం తయారు చేయలేం. వాళ్ళని తీసుకెళ్ళి బ్లడ్ ఇప్పించగలిగితే చాలు. చాలా యువజన సంఘాలు, ఎన్‌వైకే దగ్గర నుంచి చాలా పొలిటికల్ ఆర్గనైజేషన్, యువజన సంఘాలు, నెహ్రూ కేంద్రం సంఘాలతో పాటు అనేక పొలిటికల్ ఆర్గనైజేషన్, యూత్ ఆర్గనైజేషన్స్ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆ వైపుకి అడుగులేస్తారు. రక్తదానం అంటే ఏదో యూత్ అంశంలాగా ఉన్నది. 18-60 ఏళ్ల మధ్య ఎవరైనా బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. సో, ఇంకా అనేక అపోహలున్నాయి. అపోహలు తొలగాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సో, గైనిక్ సమస్యలతో బాధపడే మహిళలు కూడా ఆ పీరియాడిక్ టైంలో కాకుండా దాన్ని ఒక టైమింగ్ చూసుకొని వాళ్ళు కూడా బ్లడ్ డొనేషన్ చేసే ఆస్కారం ఉంటది. సో, ఒక మనిషికి 4-6 లీటర్ల బ్లడ్ ఉంటుంది కాబట్టి మీరు తినే ఆహారపు అలవాట్లను బట్టి. సో, ఒక 300 ఎంఎల్ అనేది పెద్ద ఇష్యూనే కాదు. ఇచ్చేసేయొచ్చు. 350 ఎంఎల్. కొంచెం పావు లీటర్ కంటే ఎక్కువ. మీకు 6 లీటర్లు ఉంటే పావు లీటర్‌గా తీసేసేది. పెద్ద నష్టం ఏముంది? మనిషికి 3 లీటర్లు, 2.5 లీటర్లు ఉన్నా సరిపోతుందండి. సో, అందుకోసం ఈరోజే ఒక నిర్ణయం తీసుకోండి. మీ పుట్టినరోజు నాడు, మీ పెళ్లి రోజు నాడు, ముఖ్యంగా యువత పెద్దలు, మీ పుట్టినరోజు నాడు, మీ పెళ్లి రోజు నాడు, నా మహనీయుల జయంతి వర్ధంతుల రోజు, మీ అభిమాన సినీ హీరో పుట్టినరోజు నాడు బ్లడ్ డొనేషన్ ఎజెండాగా పెట్టుకోండి. దీనికి డబ్బులతో ముడిపడి లేదు. మీ మనసుతోనే ముడిపడి ఉన్నది. మీ మనసు విశాలమై ఉంటే ఇంకొకళ్ళ ప్రాణాలను రక్షించిన వాళ్ళు అవుతారు. సో, ఆ విధంగా ముందుకు వెళ్ళాలని మనవి చేస్తూ, సో, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ దీని మీద చాలా కాలంగా చెప్తా ఉన్నాం కాబట్టి తరువు సబ్జెక్టే ఇది. నేను అర్ధరాత్రి 12 గంటలకు లేచి చెప్పమన్నా ఈ సబ్జెక్టు కూలంకషంగా లేటెస్ట్ అప్డేట్స్‌తో నేను చాలా కాలంగా ఈ సబ్జెక్టు మీద రక్తదాన ఉద్యమకారుడిగా ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం కాబట్టి దాని మీద నేను ఎంతసేపైనా చెప్పగలను. ఎన్ని అంశాలైనా చెప్పగలను. నాకు తెలిసి బ్లడ్ బ్యాంక్ డాక్టర్ల కంటే నాకు ఎక్కువ విషయాలు తెలుసు. సో, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. మీరు కూడా కామెంట్ బాక్స్‌లో మీ అభిప్రాయాలు రాయండి అని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ మిత్రులారా, పెద్దలారా. థ్యాంక్ యూ అని అన్నారు.